హలో, ఇవాళ అయితే ఉగాది. సో అందుకని మేము అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక రంజాన్ కూడా ఇవాళనే. ఇక సండే మండే ట్యూస్డే హాలిడే. ఇక ఆడికి వెనక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఇక మైక్ స్టాండ్ అయితే తీసుకోవట్లే ఇక టెంపుల్గా. మెట్రో ఎక్కి జబిలాలో దిగాము. లాస్ట్ టైం ఒక బ్లాగ్లో నేను ఎనర్జీ అని చెప్పిన. ఇక అక్కడ దిగలే, మర్చిపోయాము. ఇక అంత ప్లాన్ లేకుండే ఇక అక్కడ నుంచి జబిలా నుంచి ఇక్కడ వరకు క్యాబ్లో వచ్చినాము. ఆల్మోస్ట్ 25 dirhams అయింది. ఇక ఫుల్ ట్రాఫిక్ అని మధ్యలో దిగి ఇక నడుస్తున్నాం. చూస్తున్నారు ఎంత పబ్లిక్. ఇక చాలా మంది వచ్చారు టెంపుల్కి అయితే. ఈ అబుదాబి టెంపుల్ అయితే ఓన్లీ స్లాట్లు ఉంటాయి. ఇక అందుకే ఆ టెంపుల్ వల్ల దుబాయ్ టెంపుల్కి వచ్చినాం. ఇక లోపల చూపిస్తా. ఇంతమంది పబ్లిక్. కాళ్ళు అయితే గట్టిగా ఆడుతున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాటర్ బాటిల్ టెంపుల్ అయితే వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎస్పెషల్లీ అన్ని పండుగలు ఇవాళనే ఉన్నాయి కదా. సో అందరికీ హాలిడే. మళ్ళీ ఇంకోటి సండే. ఇక ఫుల్ అందరు పబ్లిక్ అయితే చాలా మంది వచ్చిండ్రు. ఇంకా మొబైల్ బ్యాన్ చేసిండ్రు ఉండే లాస్ట్ టైం అయితే. ఇప్పుడైతే ఓపెన్ చేసిండ్రు. దేవుడిని చూపించడానికి ఇంకో దేవుడు ఎత్తుకొని చూపిస్తుంది. ఇక చిన్నప్పుడు మనం కూడా అట్లా ఎక్కి చూసిన రోజులు ఉంటాయి. అదే గుర్తుకొచ్చింది ఈ పిల్లల్ని చూస్తే. ఏ చూపించాలి? 12 dirhams అంట కొన్నాను మా 12 dirhams బొట్టు కొనవచ్చు. ఇట్లా ఫోన్ చేశారు, హ్యాపీగా అన్నా అని చెప్తారు. ఇక టెంపుల్కి వచ్చిన, ఇక జబలాల్ టెంపుల్కి వచ్చినా అని చెప్తాను. అందరికీ చెప్పిన అప్పటి నుంచి 100 మందికి ఫోన్ చేసాను. ఆ 100 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమంటే ఎన్ని సబ్స్క్రైబ్ అయితే నాకు అన్బాక్సింగ్ చేస్తున్నాడు. లోపల AirPods ఉన్నాయి కదా. ఐఫోన్ వావ్. అదే నలుగురు వచ్చి 4 లడ్డులు. నేను కుంకుమ అనుకున్నాను. 4 आदमी देख के 4 दिए लड्डू. 4 आदमी देख के మరి ఇచ్చినారు ఇట్లా ప్యాకెట్లా. టెంపుల్ ఆపోజిటే ఇక్కడ చర్చ్ ఉంది. మళ్ళీ దాని పక్కన గురుద్వాల్ టెంపుల్ ఉంది, పంజాబ్ వాళ్ళది. వెళ్ళిపోమారు. ఇది ఫ్యామిలీ ఎంట్రీ. బ్యాచిలర్కి ఏమో అటు సైడ్ మేము పోయినది. ఇక ఫుల్ పబ్లిక్ వచ్చేసారు.
వీళ్ళు క్రిస్టియన్స్, మనదేమో హిందూ ఫెస్టివల్ ఉగాది, మళ్ళా సండే ఇవాళ రంజాన్ కూడా ఇవాళనే ఉంది. అందుకే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ కార్ పార్కింగ్. మేము మెట్రో అయితే నడుచుకుంటూ ఉంటున్నాం, క్యాబ్ అయితే మళ్ళీ ట్రాఫిక్ అవుతుందని చూస్తా ఉన్నా. రాజస్థాన్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే, ఫుల్ మట్టి ఇసుక. నడుస్తా ఉన్నా. ఇక టెంపుల్లో అంత మంచిగా అనిపించింది కానీ ఒక మొబైల్ ఒకటి బ్యాన్ చేయాలా. ఇంతకుముందుకు అప్పుడప్పుడు బ్యాన్ చేసారు కానీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసారు. ఒకటే ఫోన్లు వీడియోలు. ఇక నేను కూడా తీసిన జస్ట్ మీకోసమే, మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్ చూడాలని తీసిన. ఈ యొక్క టెంపుల్లో చూస్తే మంచిగా మొబైల్స్ బ్యాన్ చేస్తే బాగుంటుంది. అదే నా సజెషన్. ఇక ఎందుకంటే ఫుల్ రష్ ఉంది, ఇంకా ఎక్కువ టైం అవుతుంది. అందరూ భక్తి కన్నా మొబైల్స్కి ఎక్కువ విలువ, ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. రైట్ జానేకా ఇక అయితే ట్రాఫిక్ జామ్ లేదు. ఈ క్యాబ్ బుక్ చేయవచ్చు కానీ ఇక అదే మెట్రో స్టేషను. ఇది యాక్చువల్ దుబాయ్. అక్కడ వెనకాల మట్టి. కనిపిస్తుంది మెట్రో పక్కనే అనిపిస్తుంది అది, కానీ ½ కిలోమీటర్ ఉంటుంది. మొత్తం గ్రీనరీ. ఇక యాప చెట్టు బాగానే పెట్టినారు ఈ మధ్య, చెట్లు బాగానే ఇంకెక్కువ పెట్టినారు. చల్ల గాలి అయితే వస్తుంది, ఎండ స్టార్ట్ అవుతుంది. మెట్రో అయితే దిగినాము. ఇక అక్కడ నుంచి మళ్ళీ ఏడీసీపీకి వచ్చి అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది ఆల్మోస్ట్. గోదావరి రెస్టారెంట్కి పోతున్నాము. ఆ తెలుగు రెస్టారెంట్ ఒకసారి టేస్ట్ చేద్దామని పోతున్నా. శ్యామన్న ముందు పోయినట ఫస్ట్ టైం, ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైము. ఇక చూద్దాం. ఇవాళ పొద్దున్న షోర్ ముఖం చూసినావు, ఫుల్ నడుచుడు. మా రెస్ట్ తీసుకున్నాము అనుకున్నా కానీ అంటే రెస్ట్ ఏముండదు కానీ ఇక ఫుల్ నడుచు ఒకటే రోజులో ఎక్కువైపోయింది. ఇంకో విషయం చెప్పాలంటే దుబాయ్ షేక్ వాళ్ళ కొడుకు ప్రిన్స్ ఇక్కడ, ఆయన పేరు ఫజా, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. సో ఆయన వాళ్ళ కొడుకు పుట్టిండు రీసెంట్లీ. సో ఆయన పేరు హింద్ అని పెట్టిండు. అట్లా మన కల్చర్ అయితే ఎక్కడ పోయినా అని ఫాలో అవుతుంది చాలామంది. ఇక సోషల్ మీడియా అయితే నేను ట్రెండ్ అయింది, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్తున్నా. అయితే గోదావరి ఆంధ్ర రెస్టారెంట్ అనిపించింది, మస్తు నడిచినాము. ఇవాళ చాలా నడిచిన ఉండే. ఇక కరమ్మకి అయితే అడుగుకి రెస్టారెంట్లు ఉన్నాయి, ఫుల్ రెస్టారెంట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా రెస్టారెంట్స్ కరమ్మ. అబ్బా వెయిటింగ్ కూడా ఉంది. అబ్బా ఇలాంటి వాడినైనా మార్చేస్తుంది. ఇక పాపడాలు తిన్నారు, పాపడాలు వచ్చింది తింటున్నారు. గోదావరి రెస్టారెంట్ ఉంది. నాకు ఉగాది పచ్చడి అయితే ఇచ్చారు, ఉగాది స్పెషల్ అని. ఇదైతే పన్నీర్ బిర్యానీ, మళ్ళా ముద్దపప్పు, ఇంకోటి బిర్యానీ అయితే వస్తుంది. ఇక థాలీ అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి తీసుకున్నాము. ఇదైతే ర్యాండమ్ బ్లాగ్. ఇక షాపింగ్కి అయితే వచ్చిన, క్యారిఫోర్లో షాపింగ్ చేసిన. బొంగు ఆ పిల్లి ఏందో అదేందో పర్ఫ్యూమ్లు ఏందో ఫుల్ వేసుకున్నా. ఇక అమ్మ నేను పోయినాయి. నా కోసం ఏమి తీసుకోలే కానీ ఇక వాళ్ళ కోసం తీసుకున్నా, అందుకే బాగా. ఇక మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా.